దేవుని చూడ్డానికైతే 2 కళ్ళు చాలలేదు. వెల్కమ్ టు సంతు రమ్య వ్లాగ్స్. ఇది 1 వీక్ బ్యాక్ వీడియో. ఆ రోజు ఇంట్లో పూజను కంప్లీట్ చేసేసుకొని దేవునికి ప్రసాదంగా సేమియా పాయసాన్ని నేను ప్రిపేర్ చేసి పెట్టాను. ఇదైతే మంచిగా క్రీమీ టెక్స్చర్తో ఎంతసేపు అయినా గడ్డ కట్టకుండా ఉండే మంచిగా పాయసాన్ని ప్రిపేర్ చేసి దేవునికి నైవేద్యంగా పెట్టేసి మేము మాకు దగ్గరలో ఉన్న మాకు చాలా సెంటిమెంట్ అయిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర ఆలయానికి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ మొత్తము ఎంత బాగా అలంకరించారో చూడండి. స్పెషల్ ఏంటి అంటే ఆ టెంపుల్లో బ్రహ్మోత్సవాలండి. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఒక 7 days వరకు మంచిగా చేస్తారు. మేము వెళ్ళిన రోజు ఆ రోజు స్పెషల్ డే. టెంపుల్ మొత్తం పూలతో అలంకరించారు. ఇక గర్భగుడిలోని దేవుని చూడడానికైతే మనకి 2 కళ్ళు చాలవు, అంత బాగా అలంకరించారు. దేవుడు నిజంగా నించున్నాడా అన్నట్టు అనిపించింది నాకైతే. దర్శనం చేసుకున్నాక దేవుని కళ్యాణం పూర్తయ్యే వరకు ఉన్నాము. నెక్స్ట్ అన్నదానం కూడా పెట్టారు. అన్నదానంని దేవుని ప్రసాదంగా స్వీకరించి ఈవినింగ్ కూడా మళ్ళీ సెలబ్రేషన్స్ ఉంటే మళ్ళీ వచ్చాము. అప్పుడు కూడా అల్పాహారాన్ని పెట్టారు. సాంబార్ అన్నం, దద్దోజనం, కొబ్బరన్నం మనకి అల్పాహారంగా పెట్టారు. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. నెక్స్ట్ టెంపుల్లో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాయి. చాలామంది స్టూడెంట్స్ కూచిపూడి, కథకళి, భరతనాట్యం ఇలా వెరైటీ డ్యాన్సెస్ పర్ఫామ్ చేశారు. చాలా బాగా పర్ఫామ్ చేశారండి. ఈ డ్యాన్స్ వెనుక చాలా ప్రాక్టీస్ ఉంటేనే ఇంత బాగా డ్యాన్స్ చేయగలుగుతారు. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.